ఆధ్యాత్మిక మిత్రులారా, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి పాట వివరణ. అన్న చెల్లెల అక్క తమ్ముల రాఖీ పౌర్ణమి రానే వచ్చిందమ్మ తెలుగింటిలో గిల్లకి. అనురాగాలకు అనుబంధాలకు నిచ్చెన వేసింది, నిండు పున్నమి పల్లకిలో నా ఊరేగుతుంది. సంబరాన్ని తాకే ఆనందాల కనుల పండుగ, అంబరాన్ని తాకే అనుబంధాల కనుల పండుగ. ఆడబిడ్డల దీవెనలందుకొని గుండెల నిండుగా రక్షణనిచ్చే సోదరులు, అన్న చెల్లెల అక్క తమ్ముల రాఖీ పౌర్ణమి రానే వచ్చిందమ్మా తెలుగింటిలో గిల్లకి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు. సోదరులకు అక్కా చెల్లెళ్ళు రాఖీ కట్టే సంప్రదాయం అనాదిగా ఉంది. సోదరీ సోదరుల అనుబంధానికి, ఐక్యమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం ఈ రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. రాఖీ అనగా రక్షణ ప్లస్ బంధము, అంటే రక్షణను ఇచ్చే బంధానికి ప్రతీక. ఇది అన్నా చెల్లెల్లో అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. అన్నా తమ్ముళ్ళు లేనివారు కూడా తాము సోదరులుగా భావించే వ్యక్తులకు రాఖీ కడతారు. అన్నయ్య కలలు పండాలని, చెల్లమ్మ మనసు నిండాలని స్వచ్ఛమైన రక్షాబంధనము జరుపుకుంటారు. సోదరులు తమ సోదరికి రక్షగా ఉండడము తమ విధిగా భావిస్తారు. రాఖీ అనేది కేవలం ఒక దారమే కాదు మిత్రులారా, సోదర సోదరీల మధ్య విశ్వాసం, ప్రేమను, ధైర్యాన్ని, ఆనందాన్ని, అనుబంధాన్ని, అనురాగాన్ని పెంపొందిస్తుంది. చరిత్రలో రాఖీ గురించి ఎన్నో కథలు ఉన్నవి. అందులో ఒకటి మహాభారతంలో ద్రౌపది కృష్ణుడి వేలికి రక్తం వచ్చినప్పుడు ఆమె అది చూసి తట్టుకోలేక ప్రేమతో వెంటనే తన చీర చింపి కడుతుంది. ఆమె ప్రేమకు చలించిన శ్రీకృష్ణుడు ద్రౌపదికి హస్తినాపుర సభలో అవమానించి వస్త్రాపహరణ చేసే సమయంలో ఆమెకు రక్షణనిస్తాడు. ఆమెకు కష్ట సమయములలో మనోధైర్యాన్ని కూడా ఇస్తుంటాడు. ఇలాగా అన్నా చెల్లెళ్ళ బంధం అపురూపమైనది, అపూర్వమైనది మిత్రులారా. చివరిగా రాఖీ పౌర్ణమి సందర్భంగా మా అన్నయ్యకు, వదినకు ప్రేమతో హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఈ క్లాసును మా అన్నయ్యకు, మా వదినకు కృతజ్ఞతగా ప్రేమతో అంకితం ఇస్తున్నాను. అన్నయ్య మరియు వదిన, మీ ఆశీర్వాదం మాపై చిరస్థాయిగా ఉండాలని ఆశిస్తున్నాను. గాయత్రి స్వామి. మా అమ్మాయి మా అబ్బాయికి రాఖీ కట్టే ఫోటో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.